నేను మీకు ఫ్యాన్సీ సారీస్ అన్నమాట. టోటల్ గా నేను చూపించే సారీస్ 6 కలర్స్ లో ఉంటాయి. ఈ మొత్తం కూడా మనకి వర్క్ ఉన్నటువంటి సారీస్. దీంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు చక్కగా మనకి పర్ల్స్ ని కూడా డిజైన్ చేశారు విత్ స్కాలప్ బోర్డర్. స్కాలప్ బోర్డర్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇలా 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 వస్తుంది. అది కట్ వర్క్ మోడల్లో రావచ్చు, లేదు అంటే ఉలెన్ టైప్ లో కూడా మనకి ఒక లేస్ బోర్డర్ లాగా కూడా ఇస్తున్నారు. కాకపోతే ఇట్లా అప్ అండ్ డౌన్ లాగా వస్తుంది కదా, ఆ స్టైల్లో వచ్చిన సారీస్ అన్నమాట. క్లాత్ కానీ మీకు అంతా డీటెయిల్స్ అంతా కూడా నేను మ్యాట్ మీద చక్కగా క్లియర్గా మీకు ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మంచి కలర్ కాంబినేషన్ అన్నమాట. ఎప్పుడు మనం నిన్న మొన్న కూడా పట్టు శారీస్ సెక్షన్ చూసాము ఈ 2 days నుంచి కూడా. ఈరోజు టోటల్గా అంటే అందరూ పట్టు శారీసే ప్రిఫర్ చేయరు కదా, అందరికీ చాలా మందికి ఉంటూ ఉంటాయి. సో వాళ్ళు ఫ్యాన్సీ శారీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఫ్యాన్సీ శారీస్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. ఇవి డ్రై వాష్లు కానీ ఏమీ అవసరం లేదు. ఇంట్లో మీరు నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఉన్న 3 నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అదే నెంబర్ కి గూగుల్ పే, ఫోన్ పే అండ్ పేటిఎం చేయొచ్చు. స్కానర్ పంపిస్తారు. ఒక చోట పే చేసి అది మళ్ళీ 2-3 చోట్ల అంటే మనకున్న ఫోన్ నెంబర్స్ అన్నిట్లో స్కానర్ పంపిస్తున్నారు ఆ పేమెంట్ డీటెయిల్స్. అలా కాకుండా మీరు ఏ నెంబర్కి అయితే పే చేస్తారో అదే నెంబర్కి మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి. అలా కాకుండా 2 చోట్ల పే చేశారంటే ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళు తీసి పక్కకు పెట్టేస్తారు, వాళ్ళు పెడతారు కదా అని, వీళ్ళేమో వాళ్ళు పెడతారని వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు. కాబట్టి మీరు ఒక చోట పెడితే కనుక చక్కగా ఆర్డర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ నేను కట్టుకునే శారీ దగ్గర నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది శారీ నెంబర్ 1 అండి. తో సహా స్క్రీన్ షాట్ అనమాట. నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో అదే శారీని నేను మళ్ళీ మీకు మ్యాట్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇదంతా కూడా మనకి షిబూరి లాగా కలర్స్ షేడ్ లో వస్తుంది. సింగిల్ కలర్ లాగా ఉండదు. మీకు మధ్యలో చూస్తే ఈ డిజైన్ అనేది మీకు అర్థమైపోతుంది. మొత్తం శారీ అంతా ఒకసారి చూపిస్తాను. శారీ మొత్తం ఇలాగే కలర్స్ వస్తాయండి. కనకాంబరం కలర్ లో వచ్చిందనమాట. అక్కడక్కడ కొంచెం డార్క్ కలర్ కూడా కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఫ్లవర్ చూసారంటే ఇది టోటల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అది కూడా కాటన్ థ్రెడ్ తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేసి దాంట్లో కొంచెం హెవీగా కనిపించేలాగానే పర్ల్స్ ని డిజైన్ చేశారు. ఇది మొత్తం శారీ అంతా వస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా 2.5 meters చాలా దగ్గరగా ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ ఒకసారి గమనించండి. ఆ కింద బోర్డర్ సపరేట్ గా ప్యాచ్ బోర్డర్ లాగా లేస్ ఇవ్వలేదు. అది శారీ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఆ షేప్ లో కట్ చేసి దానిపైన మనకి ఆ కుట్టిచ్చారనమాట. అలాగే క్రీపర్ ఉంటుంది. ఆ క్రీపర్ తో పాటు మనకి పర్ల్స్ ని కూడా డిజైన్ చేశారు. పైన మాత్రం మనకి 2.5 meters వస్తుంది. 2.5 meters తర్వాత మనకి హాఫ్ పార్ట్ కవర్ చేస్తారు. మీకు తెలుసు కదా సారీస్ రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళందరికీ ఎలా వస్తుందో ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ అది చూపించట్లేదు, తర్వాత చూపిస్తాను మీకు. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళులో కూడా మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా ఉంటుంది. ఈ పర్ల్స్ ని మనకి స్టిక్ చేశారు కదా, సో అది కొంచెం గమ్ అంటుకుంటూ ఉందన్నమాట. బ్లౌజ్ మాత్రం దీనికి కనకాంబరం కలర్ లో నేను రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటాను కదండి బ్లౌజ్, నెట్టెడ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చి మీరు అడుగుతూ ఉంటారు కదా ఇలాంటి బ్లౌజ్ మాకు కూడా తెప్పించవచ్చు కదా అనేసి. ఆ బ్లౌజ్ అన్నమాట ఇది చూడండి ఎంత మంచిగా. కాకపోతే ఇది మనకి జార్జెట్ మెటీరియల్ మీద కనకాంబరం కలర్ కాంబినేషన్ తో టోటల్ కాటన్ థ్రెడ్ తో చక్కగా మనకి సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేస్తూ ఇచ్చారు. మొత్తం శారీ అంతా ఉంటుంది. ఒక్కసారి మీకు మిడిల్ లో కూడా చూపిస్తాను. అన్ని శారీస్ కి కూడా శారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇది పైన టోటల్ గా ఒక ఇట్లా ఎంటీ వచ్చేసి కింద మాత్రమే కుచ్చిళ్ళ తర్వాత మనకి కనిపిస్తుంది కదా కుచ్చిళ్ళ ప్లేస్ లో, అక్కడ మనకి 2 lines ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. ఈ శారీ కావాలి అంటే గనక శారీ నెంబర్ 1 నేను కట్టుకున్న శారీ మీకు లాస్ట్ లో చూపిస్తాను. ప్రాసెస్ కూడా అండి, నంబర్ ఏదైతే ఉందో నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము మీ నంబర్ మీద శారీ పక్కన పెడుతున్నాం. జనరల్ గా అవైలబుల్ ఉందా అని అడిగిన వాళ్ళకి ఒకవేళ ఒక చీర ఉన్నా కూడా ఉంది అని చెప్తున్నాం. అట్లా 3 numbers ఉన్నాయిగా, 3 numbers లో అందరూ కూడా ఆ ఒక్క చీర కోసం అందరికీ చెప్తారు. కాబట్టి ఎవరో ఒకరు పే చేసేస్తా ఉంటారు. మీరు పక్కన పెట్టండి అని చెప్పారనుకోండి, అప్పుడు మేము పక్కన పెట్టేసి కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా మీకు పే చేయమని చెప్తాం. మామూలుగా అవైలబుల్ ఉందంటే స్కానర్ అయితే పంపించేస్తాం. ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళకి వెళ్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి మీరు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పే చేయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తా. శారీ నెంబర్ 2 తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. కలర్స్ చూసుకోండి. ఇది గ్రే కలర్ వచ్చింది. ఇది జార్జెట్ మెటీరియల్ మీద లిటిల్ బిట్ షిమరీ లుక్ ఉంటుందండి. అంటే లైట్ గా మనకి షైనింగ్ కూడా ఉంటుంది శారీలో. దాంతో పాటు మనకి ఇంత హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది.
ఈ సారీ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఒక్కసారి అయితే మాత్రం బ్యాక్ రివర్స్ లో ఐరన్ చేయించుకున్నారంటే కనుక ఆ పర్ల్స్ ఊడే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మొత్తం సారీ లుక్ ఇది చూడండి ఎట్లా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. షిబోరి స్టైల్ డిజైనింగ్ లో ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అంటే కూల్ కలర్ సోబర్ కలర్ కావాలి అంటే కనుక ఇలాంటి కలర్స్ మీరు తీసుకుంటే బాగుంటుంది. శారీ టోటల్ గా ఉంటుంది. నంబర్తో సహా మాత్రం కన్ఫర్మ్ గా పెట్టండి. నంబర్ కనుక పెట్టకపోతే మళ్ళీ మీకు ఒక రెండో క్వశ్చన్ అయితే మా వాళ్ళు ఖచ్చితంగా శారీ నెంబర్ ప్లీజ్ అని పెడతారు. ఇది శారీ నెంబర్ 2. శారీ నెంబర్ 3 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. శారీ మాత్రం చాలా బాగుందండి. కలర్ వచ్చేసరికి లైట్ ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్, శాండిల్ ఎల్లో కలర్ వస్తుంది కదా, అలా ఇచ్చేసి అక్కడక్కడ కూడా షిబోరి డిజైన్ స్టైల్లో మనకి బ్రిక్ రెడ్ కలర్ లాగా కూడా యాడ్ చేశారు. ఇక్కడ ఏదైతే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చూస్తున్నామో శారీ మీద ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ పైన కూడా మనకి ఇదే కలర్ యూజ్ చేశారు, వైట్ కలర్. ఓకే, నేను మాత్రం బ్లౌజ్ అనేది నాకు అన్నిటికీ సరిపోయేలాగా ఉంటుందని చెప్పి నేను ఏదో వైట్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను. కానీ ఇక్కడ మనకి ఈ శారీస్కి ఇచ్చినటువంటి కలర్ కాంబినేషన్ మాత్రం శారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ లో మనకి వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇది మనకి శారీ నెంబర్ 3. ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి, చక్కగా చూడండి. సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ కానీ కలర్ చార్ట్ కానీ ఎవ్రీడే ఉంటాయి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తా. శారీ నెంబర్ 4 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు. ఇది మనకి లక్స్ గ్రీన్ అండ్ సీ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ ఉంటుంది కదా అండి, ఆ కలర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత బ్రైట్ గా ఉందో. నేను వైట్ కలర్ బ్లౌజ్ వేసాను కాబట్టి మీకు కొంచెం నార్మల్ గా అనిపించవచ్చు, కానీ ఈ సారీలో ఈ కలర్ బ్లౌజ్ కనుక వేసుకుంటే ఇంకా నిండుగా అయితే కనిపిస్తుంది. అన్ని కూడా మనకి కూల్ కలర్స్ ఇచ్చారు. ఒకసారి మీకు మ్యాట్ మీద చూపిస్తాను. ఈ కటింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది, కానీ ఒక్కసారి మీరు ఈ సారీని ఐరన్ కనుక చేపించారు అంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి మీకు బయట ఎట్లా లేదన్నా కానీ 2200 రూపీస్ అలా అయితే సేల్ చేస్తున్నారు. అంటే ఈ క్లాత్ కి అండి, ఈ క్లాత్ అలా ఉంటది అనమాట, మంచిగా కనిపిస్తుంది క్లాత్. దట్టు ఇంత హెవీ వర్క్ అలాగే పర్ల్స్ కూడా ఇచ్చేసరికి దాని వాల్యూ కూడా మనకి పెరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. సీక్వెన్స్ వర్క్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. నేను బ్లౌజ్ తిరిగేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ అనేది మనకి ఇలా కనిపిస్తున్నాయి, నేను తిరిగేసి చూపిస్తున్నాను మీకు. ఇలా వచ్చింది బ్లౌజ్. శారీ టోటల్ గా మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. శారీ చూడండి, కలర్ ఆనియన్ పింక్ అండ్ గ్రేప్ కలర్ లో లైట్ కలర్, ఆనియన్ పింక్ లో డార్క్ కలర్ వస్తుంది అనమాట. దాని మీద ఈ వైట్ కలర్ కాంబినేషన్ వర్క్ అనేది చాలా చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్స్ అయితే మనకి 6 కలర్స్ అయితే ఉన్నాయి. మీ వార్డ్రోబ్ లో ఏ కలర్ లేదో అది మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ గా ఇది మనకి ఫ్యాన్సీ శారీ. అలానే డ్రై వాష్ గట్రా ఏమీ అవసరం లేదండి, మీరు నార్మల్ వాష్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక్కసారి మాత్రం ఐరన్ చేయించుకుంటే పర్ల్స్ ఊడకుండా ఉంటాయి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ కి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇక్కడ మనకి ఆనియన్ పింక్ లో కొంచెం డార్క్ కలర్ తో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. ఓకే, బోర్డర్ కూడా ఉంటుందండి, హ్యాండ్స్ పర్పస్ మనకి బోర్డర్ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చారు కాబట్టి మీరు ఆ మోడల్లోనే అలా డిజైన్ చేయించుకున్నా కూడా సరిపోతుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉంది, ఆ కలర్ చూపిస్తాం మీకు. శారీ నెంబర్ 6 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు. శారీ అయితే మాత్రం లైట్ గ్రీన్ అండ్ కొంచెం డార్క్ గ్రీన్, అక్కడక్కడ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారండి. విత్ పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లో వచ్చింది. మొత్తం శారీ అంతా ఉంటుంది. ఇది కూడా అండి సపరేట్ గా ప్యాచ్ బోర్డర్ కాదు, ఇది మొత్తం కూడా క్లాత్ కి, శారీ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసి దానికి మనకి ఇట్లాంటి వర్క్ అనేది ఇచ్చారనమాట. ఇది మొత్తం శారీ. నేను కట్టుకున్న శారీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. అంటే కట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా అయితే వస్తుంది కదా, అందుకోసం. అలాగే దీంట్లో మనకి ఇది బ్లౌజ్, ఇది కూడా మనకి ఇట్లా ఉంది. ఇది కరెక్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఆ చమ్కీ వర్క్ అనేది కనిపిస్తుంది కదా, ఇది పైకి అనమాట. మొత్తం శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది ఫుల్. శారీ నెంబర్ 6. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా సిస్టర్స్, అది చూపిస్తాను. అంతకన్నా ముందు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి మాత్రమే వాట్సాప్ చేయండి. మీకు ఒకవేళ ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే అనే ప్రాబ్లం భయం ఉంటే గనక మీరు పార్సిల్ రాగానే ఒక్కసారి వీడియో అయితే తీయండి. ఓపెన్ చేసేటప్పుడు వీడియో ఉంటే కనుక దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి. కన్ఫర్మ్ గా వీడియో ఉంటే మాత్రమే మేము సారీ రిటర్న్ తీసుకుంటాం. కానీ
నార్మల్గా మాకు డ్యామేజ్ వచ్చింది అని చెప్పి జస్ట్ స్నాప్ పెడితే శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. పోస్టల్ సర్వీస్ అయితే కనుక ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా ఆల్రెడీ తీసుకునే సిస్టర్స్ అయినా కానీ పోస్టల్ సర్వీస్కి పంపించండి అని మెన్షన్ చేయండి, మేము అప్పుడు రాసుకుంటాం తప్పకుండా. ఓకే, అలాగే ఇన్ కేస్ పోస్టల్ సర్వీస్ అయితే కనుక ఒకవేళ మేము చెప్పిన టైం లోపు రాకపోతే మీకు ఏదైతే కొరియర్ ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్ ఒకసారి ఎవరితో అయినా మీ పోస్ట్ ఆఫీస్కి పంపిస్తే మీ శారీ అనేది మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. అదైతే గుర్తుపెట్టుకోండి. ప్యాక్ ఫోటో కూడా అండి మేము ప్యాక్ చేసిన తర్వాత పెడతాం. 2 daysకి కూడా మీకు ప్యాక్ ఫోటో పెట్టకపోతే కనుక ఒక్కసారి మాకు మెన్షన్ చేయండి, మాకు ఇంకా ట్రాకింగ్ నెంబర్ ఇవ్వలేదని. మినిమం 1 or 2 days అయితే పడుతుంది. అంటే ఎందుకు 1 or 2 days అంటున్నానంటే లైన్గా ఫస్ట్ నుంచి వచ్చిన అందరికీ ప్యాక్ ఫటాఫట్ చేయించుకుంటూ వచ్చేస్తున్నాము. అలాగే ఇప్పుడు లాస్ట్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళది పైనే అడ్రస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళందరివి కూడా ఫాస్ట్గా పైనే ఉంటాయి కాబట్టి తీసేసి ప్యాక్ చేసేస్తున్నాం. ఆల్మోస్ట్ అండి 2 systems పెట్టి ఆర్డర్స్ అయితే మేము ప్రింట్ అయితే తీస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు కూడా ఫాస్ట్గానే అందరికీ పంపించేస్తున్నాం. ఎప్పుడైనా ఒక్కసారి మాత్రం లేట్ అవుతూ ఉంటుంది. 2 days వరకు కూడా మీకు ట్రాకింగ్ నెంబర్ పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి మాత్రం గుర్తు చేయండి, ఎందుకంటే ఏదైనా మా వాళ్ళది కూడా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు కదా, అందుకని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను కట్టుకునే శారీ మీకు చూపిస్తాను. నేను కట్టుకున్న శారీ ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది. కానీ ఈ శారీకి బ్లౌజ్ కనకాంబరం కలర్ వేస్తే కనుక ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఒకసారి కనకాంబరం కలర్ ఇది కూడా మనకి చూడండి 2 sides కూడా మనకి ఇలా పర్ల్స్ బోర్డర్ అయితే ఇచ్చారు, మంచిగా వచ్చింది. ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే 2 borders కూడా మనకి పక్కనే ఇలా కనిపిస్తాయి. చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్, అంటే కింద బోర్డర్ అనమాట, కుచుల దగ్గర వచ్చిన బోర్డర్. ఇది మనకి పళ్ళు. ఇలా ఈ బోర్డర్ ఈ సారీకి ఈ బ్లౌజ్ కనుక వేసుకుంటే లుక్ మీరు చూసుకోండి మొత్తం ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మేము స్నాప్స్ అన్నీ కూడా మా స్టేటస్లో అప్లోడ్ చేస్తాం. మీరు స్టేటస్లో చూసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాకపోతే స్టేటస్లో ఫోటో చూసి ఆర్డర్ పెట్టుకునే కన్నా కూడా మీరు ఒక్కసారి వీడియో చూసి క్లియర్గా ఏంటి ఆ క్లాత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసి మీరు ఆర్డర్ పెట్టుకుంటే కనుక బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మంచి ఆల్ వెరైటీస్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చక్కగా ముందుగానే చూడొచ్చు. మంచి కలెక్షన్ అంతా కూడా వచ్చేస్తుంది. పట్టు శారీస్ కూడా నేను ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా పట్టు శారీస్ సెక్షన్ అయితే ఆల్టర్నేట్ డేస్ పెడుతూనే ఉంటాను. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.